మధ్య నెత్తుటి మరకలు, వరి చేను గట్లపై మాంసపు ముద్దలు, ఎటు చూసినా దట్టమైన పొగలు, హాహాకారాలు, విషన్న వదనాలు. ఇది కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కనిపిస్తున్న దీన పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుతో దాదాపు 20 మంది సజీవ దహనమైన ఘటన గుండెలు పిండేస్తోంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనం చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఎప్పట్లాగే ఇవాళ కూడా విధుల్లోకి వెళ్లిన కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలా అగ్నుకాహుతవుతామని ఊహించలేకపోయారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుడు సంభవించడంతో అంతా మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో ఎంతమంది లోపలున్నారనే విషయంలో క్లారిటీ లేకపోయినా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికొచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అంతకంతకు మంటలు ఎగిసి పడుతున్నాయే తప్ప చాలా సేపటి వరకు అదుపులోకి రాకపోవడంతో ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి బయటికి ఎగరి పడారు కొందరు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. అయితే మరికొందరు ఉరుకులు పరుగులతో అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. లోపల చిక్కుకున్న వారు మాత్రం మంటలకు ఆహుతి కాకుండా తమను తాము రక్షించుకోలేకపోయారు. భోజన సమయం కావడంతో తినడానికని వెళ్లిన వారు ప్రాణాలు కాపాడుకోగలిగారు. లేదంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంటల ఉధృతి తగ్గాక గానీ ఇంకెంతమంది చనిపోయారు అన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మంటలో చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మాంసపు ముద్దల్లా కనిపిస్తున్నాయి మృతదేహాలు. ఎవరి విషయం కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతి సరిపోద్దు. ఊహించని ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనమయ్యారన్న వార్త అందుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా కలుగుతోంది. రైట్ నౌ ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్ సూర్యశ్రీ క్రాకర్స్ ట్రైనింగ్ అంటే ఈ షాప్కే అక్కడ తయారు చేస్తూ ఉన్న బాణాసంచాలన్నీ తీసుకొచ్చి ఈ షాప్లో విక్రయిస్తూ ఉంటారు. ఈ షాప్లో నుండే కొనుగోళ్లు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మనం ఇక్కడ చూస్తున్నది షెడ్. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ షెడ్ నే మళ్ళీ మనం ఆ బాక్స్ లో కూడా చూడొచ్చు. అంటే ప్రమాదానికి ముందు ఇది, ప్రమాదం తర్వాత అది. సో షెడ్ లో మనం చూడొచ్చు భారీ ఎత్తున ఈ పేలుడు పదార్థాలు అంటే బాణాసంచా. మనం అనుకోని ఘటన జరిగితే ఎక్కడ తప్పించుకునే మార్గం ఉండదా అంటే మనం షెడ్ చూస్తున్న మొత్తం ఓపెన్ ఏరియా. సో పరిగెట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ఇంతమంది చనిపోయారు అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అక్కడున్న వాళ్ళు ఎలా మంటలకు ఆహుతైపోయారో మనం ఊహించుకోవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇందాక నేత్ర చెప్పినట్లుగా అక్కడ బాణాసంచా ఎలా సేవ్ చేస్తారో మనం చూస్తున్నాం కదా. అలాంటి ఘటనలో ఒకవేళ అక్కడే ఆ 20 మంది ఆ చుట్టూరా కూర్చొని పనిచేస్తూ ఉంటే స్థలం ఏమాత్రం ఉంది. సో ఇక్కడ ఘటన చూస్తే ఇప్పుడు అదే జరిగింది. ఒక్కసారిగా బాణాసంచా పేలడం మొదలు పెట్టడంతో అక్కడ వాళ్ళు బయటికి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా బయటికి దూకలేని పరిస్థితి. ఎందుకంటే అంత చిన్న ప్లేస్ లో 20 మంది కూర్చొని పనిచేయాలంటే ఎలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. సో ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా వెంటనే అక్కడున్న బాణాసంచాకంతా మంటలు అంటుకోవడంతో అక్కడ బాంబు పేలిందా అన్నంతగా భారీ శబ్దాలతో ఒకదాని తర్వాత ఒకటి క్రాకర్స్ అలా పేలుతూనే ఉన్నాయి. దీంతో వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోలేని పరిస్థితి. దట్టమైన పొగలు కూడా అలుముకోవడంతో చాలా మంది అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చుట్టూరా చూస్తే పచ్చని పంట పొలాలు, పైరుగాలులు వీస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం ఒక భయానక పరిస్థితి. ఒక్కసారిగా మంటలంటుకోవడం, దట్టమైన నల్లటి పొగలు ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా బయటికి తప్పించుకోలేని పరిస్థితి. సో అలా 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.